కమలం నిజంగానే వికసించే పరిస్థితి ఉందా, లేకపోతే పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేయడానికి ఆ ఢిల్లీ పెద్దలు కొత్త ఆపరేషన్ మొదలుపెట్టారా? ఇప్పుడు తెలంగాణ బీజేపీలో వినిపిస్తున్న అసలు ప్రశ్న ఇదే. పైనుంచి అగ్రనేతలు వచ్చి గెలిపిస్తారనుకోవద్దు. గెలిచే వాతావరణాన్ని లోకల్ నేతలే తయారు చేసుకోవాలి. బెంగాల్ తరహాలో వీధి పోరాటాలు, స్ట్రీట్ ఫైట్స్ చేయాలి. పార్టీ ఫస్ట్, లీడర్ లాస్ట్. ది తెలంగాణ బీజేపీకి ఇచ్చిన ఇంటర్నల్ ఛార్జ్ షీట్. 2028 ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ వేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా పడిపోలేదు. అటువంటి సమయంలో బీజేపీకి ఢిల్లీ నుంచి వచ్చిన మెసేజ్ సింపుల్. మోదీ ఇమేజ్ సరిపోదు, అమిత్ షా స్ట్రాటజీ సరిపోదు, జాతీయ నేతల సభలు సరిపోవు. గల్లీలో మీ మనిషి ఉండాలి, గ్రామంలో మీ పోరాటం కనిపించాలి, ప్రజల సమస్య మీద మీ జెండా ముందుండాలి. అందుకే నితిన్ నబీన్ బెంగాల్ మోడల్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు కూడా. బెంగాల్లో బీజేపీ ఏళ్ల తరబడి వీధి స్థాయిలో పోరాడింది, స్ట్రీట్ ఫైట్స్, క్యాడర్ను నిలబెట్టింది, స్థానిక సమస్యల్ని రాజకీయ యుద్ధంగా మార్చింది. ఇదే ఫార్ములాను తెలంగాణలో అప్లై చేయాలని ఢిల్లీ అనుకుంటోంది. కానీ తెలంగాణ బెంగాల్ కాదు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఇంకా గ్రౌండ్లో ఉంది, బీజేపీకి పట్టణ ఓటు ఉంది, మోదీ ఇమేజ్ కూడా ఉంది, జాతీయవాదపు ఓటు కూడా ఉంది. కానీ గల్లీ స్థాయి నెట్వర్క్ పూర్తి స్థాయిలో మాత్రం లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన లోకల్ ఫేస్ లేదు. అదే అసలు సమస్య. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ 39 సీట్లకు పడిపోయింది, బీజేపీ 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఏఐఎంఐఎం 1, బీఆర్ఎస్ 0. ఈ డేటా బీజేపీకి ఆశల్ని పుట్టించింది. తెలంగాణలో తాము ప్రధాన ప్రత్యామ్నాయంగా, సబ్స్టిట్యూట్గా ఎదగలమన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కానీ అదే డేటా ఒక హెచ్చరికని కూడా జోడించింది. లోక్సభలో మోదీ పేరు మీద ఓటు రావచ్చు, కానీ అసెంబ్లీలో లోకల్ నాయకుడు కావాలి. ఇక్కడే తెలంగాణ బీజేపీ తడబడుతోంది. పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒకే దిశలో నడిచే టీమ్ స్పిరిట్ ఉందా? అది బిగ్ క్వశ్చన్. గ్రూపులు, వ్యక్తిగత అహంకారాలు, స్థానిక పోటీలు, సరిగ్గా ఇవే క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయన్న టాక్ ఆ పార్టీలోనే ఉంది. నితిన్ నబీన్ చెప్పిన పార్టీ ఫస్ట్, లీడర్ లాస్ట్ అనేది డైలాగ్ కాదు, అది తెలంగాణ బీజేపీకి చేసిన డయాగ్నోసిస్, పరీక్ష. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ బలం బయట ఉంది, బలహీనత లోపల ఉంది. కాంగ్రెస్ మీద ప్రజల్లో అసంతృప్తి పెరిగితే దాన్ని ఎవరు ఎన్కాష్ చేసుకోవాలి? ఎవరు చేసుకుంటారు? బీఆర్ఎస్ మళ్ళీ బలపడితే ఎవరి ఓట్లు స్ప్లిట్ అవుతాయి, కట్ అవుతాయి. ట్రయాంగిల్ ఫైట్ వస్తే, అదే ముక్కోణపు పోటీ కనుక ఎదురైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరి ఖాతాలో పడుతుంది? ఇవే బీజేపీ ముందున్న అసలు సిసలు సవాలు. బీఆర్ఎస్ మీద పోరాటం చేసి దాని ఫలితాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసుకుందనే బాధ బీజేపీ నేతల్లో ఉంది. కానీ రాజకీయాల్లో బాధకు మార్కులు రావు. పోరాటాన్ని ఓట్లుగా మార్చుకోగలిగితేనే అధికారం వస్తుంది, దక్కుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ని ఎదిరించాలంటే ప్రెస్ మీట్లు సరిపోవు, మైక్ ముందు ఉపన్యాసాలు అంతకంటే చాలవు. రైతు సమస్యల్లో ఉండాలి, ఉద్యోగుల ఆగ్రహంలో కూడా ముందుండాలి, ఫీజుల భారంతో నలిగే తల్లిదండ్రుల పక్కన నిలబడాలి, గ్రామ సమస్యల్లో ఉండాలి, పట్టణ మధ్యతరగతి అసంతృప్తిలో కూడా ఉండాలి. ప్రజలకు ఢిల్లీ నాయకుల ప్రసంగం కంటే తమ వీధిలో కనిపించే స్థానిక నాయకుడే ముఖ్యం. అందుకే ఈ ఆపరేషన్ తెలంగాణలో అసలు టాస్క్ ఒక్కటే. బీజేపీ తెలంగాణలో పార్టీగా నిలబడుతుందా, నాయకుల గుంపులుగా విడిపోయి మిగిలిపోతుందా? కమలం వికసించాలంటే ముందుగా గూటిలోని ముళ్ళు తొలగిపోవాలి, నేతలు కలవాలి, క్యాడర్ కదలాలి, ప్రజా సమస్యల మీద పోరాటం జరగాలి.
అది కనిపించాలి కూడా. లేకపోతే ఢిల్లీ నుంచి ఎన్నెన్ని ఫార్ములాలు వచ్చినా ఎవరొచ్చినా ఫలితం మాత్రం ఉండదు, దక్కదు. లెక్కలేసుకుంటే బాగుపడతారు, లేకపోతే ఒకరిని మరొకరు కిందకు లాగేసుకునే బావిలో కప్పల్లాగా మిగిలిపోతారు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇదే ఇండైరెక్ట్ చెప్పేసి చేతులూపి వెళ్ళిపోయాడు మిస్టర్ ప్రెసిడెంట్ బీజేపీ నితిన్. ఎస్, చాయిస్ ఈజ్ యువర్స్.